అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందని 3 నెలల క్రితమే తెలిసింది. మందులు వాడుతున్నాను. పైకి బాగానే ఉన్నాను. ఎయిడ్స్ వ్యాధి మందులతో ఆ వ్యాధి తగ్గుతుందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎయిడ్స్ వ్యాధికి మందులు మొదలుపెట్టిన తర్వాత ప్రతి 3 నెలలకి గాని 6 నెలలకి గాని హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్టు చేయించుకుంటే సంవత్సరంలోపే ఆ వ్యాధి క్రిములు రక్త పరీక్షల్లో కనబడకుండా అవుతాయి. వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ వచ్చిందంటే మందులు చక్కగా పనిచేసినట్లు, వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అర్థం చేసుకోవాలి. హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్ట్ ద్వారా వ్యాధి ఏ స్థితిలో ఉందనేది అర్థం అవుతుంది. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ కు దారితీస్తుంది మరియు ఆధునిక చికిత్సలతో ఇది దీర్ఘకాలిక నిర్వహణీయ వ్యాధిగా మారింది కానీ పూర్తిగా నయం కాదు. ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందులు వైరస్ రెప్లికేషన్ను అణచివేసి రోగనిరోధక శక్తిని కాపాడతాయి మరియు మీరు 3 నెలలుగా మందులు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు పైకి బాగున్నట్లు అనిపించడం సాధారణం ఎందుకంటే మందులు వైరల్ లోడ్ తగ్గిస్తాయి. వైరల్ లోడ్ టెస్ట్ అనేది రక్తంలో వైరస్ కాపీల సంఖ్యను కొలుస్తుంది మరియు ఇది మందులు పనిచేస్తున్నాయా అని తెలుసుకోవడానికి ప్రధాన మార్గం. ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత మొదటి నెలలోనే టెస్ట్ చేయించుకోవాలి మరియు తర్వాత ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి రిపీట్ చేయాలి. అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ కాపీలు 50 కంటే తక్కువ వచ్చినట్లయితే వైరస్ అదుపులో ఉందని మరియు సంక్రమణ ప్రమాదం దాదాపు శూన్యం అని అర్థం. ఇది యుయు అన్డిటెక్టబుల్ అన్ట్రాన్స్మిటబుల్ సూత్రం. అదనంగా CD4 కౌమ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇది రోగనిరోధక కణాల సంఖ్యను చూపిస్తుంది మరియు 500 సెల్స్ మించితే మంచి స్థితి. మందులు సరిగ్గా వాడకపోతే రెసిస్టెన్స్ ఏర్పడి వైరల్ లోడ్ పెరుగుతుంది కాబట్టి రోజూ సమయానికి తీసుకోవాలి మరియు ఆర్ట్ సెంటర్లో రిజిస్టర్ అయి ఫ్రీ మందులు పొందండి. భారతదేశంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో కింద ఈ టెస్టులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేయించుకోవచ్చు మరియు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ మార్గదర్శకత్వం తీసుకోండి. జాగ్రత్తలు మరియు టిప్స్గా మందులు ఎప్పుడూ మిస్ చేయకండి మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే డాక్టర్కు చెప్పండి. ఆరోగ్యకరమైన ఆహారం పోషకాహారం తీసుకోండి, వ్యాయామం చేయండి మరియు ఒత్తిడి తగ్గించండి, సురక్షిత సెక్స్ పాటించండి మరియు కండోమ్ వాడండి. రెగ్యులర్ చెకప్లు మరియు బ్లడ్ టెస్టులు చేయించుకోండి. ఆల్కహాల్ స్మోకింగ్ తప్పించండి మరియు మానసిక సపోర్ట్ కోసం కౌన్సెలింగ్ తీసుకోండి. ఫ్యామిలీ మరియు స్నేహితులతో ఓపెన్గా మాట్లాడండి మరియు స్టిగ్మా భయపడకండి. చాలామంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు మందులతో సాధారణ జీవితం గడుపుతారు మరియు ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఆశతో ముందుకు సాగండి మరియు వైద్యుడిని సంప్రదించి మీ టెస్ట్ రిజల్ట్స్ గురించి చర్చించండి. సమాజంలో హెచ్ఐవి గురించి అపోహలు ఉన్నాయి కానీ సరైన చికిత్సతో ఇది నియంత్రణలో ఉంటుంది మరియు మీరు ఆరోగ్యంగా జీవించవచ్చు.